ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మీ ముందు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడిచ్చిన ఈ సమయం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో సాతానుడు మనల్ని శోధించటానికి వానికి మంచి సమయం ఏంటి అనేది మనం చూస్తే, మన కష్టాలలో మన బాధలలో సాతానుడు మనల్ని ఎక్కువగా శోధిస్తాడు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఒక సత్యం ఏంటంటే, సాతానుడు మనుషులను శోధించటానికి సరైన సమయం ఎప్పుడు అంటే, ఒక మనిషి బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు కాదు, కానీ ఒక మనిషి ఎప్పుడైతే సంతోషంగానో ఆనందంగా ఉంటాడో అప్పుడే సాతానుడు మనిషిని బాగా శోధించగలడు. ఒక మనిషి తన యొక్క ఎంజాయ్మెంట్లో ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు, హై స్పిరిట్స్లో ఆనందంగా ఉంటున్న సమయంలో సాతానుడు ఒక మంచి ఛాన్స్ తీసుకుంటాడు. ఈ సమయంలో ఇతన్ని పడేయాలి. ఉదాహరణకి యాక్సిడెంట్స్ ఎప్పుడవుతాయి అని ఒకసారి చూస్తే, మనం స్లోగా వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయా, స్పీడ్గా వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయా అంటే మనందరికీ తెలుసు, స్పీడ్గా వెళ్తున్నప్పుడే మన బండి మన కంట్రోల్లో ఉండదు. అలాగే మన జీవితం కూడా స్పీడ్గా ఎప్పుడు మూవ్ అవుతామంటే, మనము సంతోషంగాను ఆనందంగాను లేక మన ఫ్రీ టైంని ఈ హాలిడేస్లో ఎలా ఎంజాయ్ చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు, హాలిడేస్లో కానీ లేకపోతే సాటర్డే సండేస్లో వీకెండ్లో కానీ మనం ఏం చేయాలి అని అనుకుంటున్న టైంలో ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ వైపు మనం వెళ్తూ ఉంటాం. సాతానుడు చాలా తెలివిగా మనం ఎప్పుడైతే ఈ లోకానుసారమైనటువంటి ఆనందకరమైన జీవితంలో ఉంటామో అందులో ఏదో ఒక ఆకర్షణ ద్వారా మనల్ని పాపంలో పడేయడానికి చూస్తూ ఉంటాడు. అందుకనే సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగాను నీ కుటుంబంతో నీ స్నేహితులతో సంతోషిస్తున్నప్పుడు కూడా నీ సంతోషం ఎలాగా ఉండాలి అని భక్తుడు కీర్తనాకారుడు 2వ కీర్తన 11వ వచనంలో చక్కటి మాట అంటాడు, గడగడ వణుకుచు సంతోషించుడి. నాకు ఆ మాట చాలా ఇష్టం. సాధారణంగా మన సంతోషంలో దైవ భయం అనేది ఎప్పుడు కూడా మనం మర్చిపోతూ ఉంటాం. ఆ మూమెంట్లో మనం ఎలా ఎంజాయ్ చేస్తున్నామా చూస్తున్నామే, కానీ ఇది ఎంతవరకు దేవునికి ప్రీతికరము, ఇది ఎంతవరకు దేవునికి సంతోషంగా ఉంటుంది, లేకపోతే నా లిమిటేషన్స్ నేను దాటిపోతున్నానా. యవనస్తులైతే సాధారణంగా ఫ్రెండ్స్తో ఎక్కడికన్నా హాలిడే వెళ్తున్నప్పుడు లేక వీకెండ్స్లో ఎక్కడికన్నా పార్టీకి వెళ్తున్నప్పుడు, అందరితో కలిసిపోయినప్పుడు ఒక విశ్వాసిగా నీ జీవితంలో నా జీవితంలో దేవుని యొక్క భయభక్తులు కలిగిన బిడ్డగా మనం బ్రతికినా, ఒక్కసారి ఫ్రెండ్స్తో పాటు అలా బయటికి వెళ్ళి అందరినీ కలిసి అందరితో పాటు ఎంజాయ్ చేస్తున్న టైంలో మన యొక్క హద్దులు మనం మీరుతూ ఉంటాం. సాతానుడు ఆ టైం కొరకు చూస్తూ ఉంటాడు. కనుక నీకు సెలవుల్లో ఉన్నప్పుడు కానీ లేక నీ ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్తున్నప్పుడు కానీ దేవుడు మాట చెప్తున్నాడు, నీవు సంతోషించు, ఒక ప్రక్కన దైవ భయముతో గడగడ వణుకుచూ సంతోషించు. ఈ వారం దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీకు హాలిడే ఉండొచ్చు, లేక సాటర్డే సండే వీకెండ్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అందరితో పాటు కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్దామని ఆలోచన చేయొచ్చు. సాధారణంగా అందరూ ఎగ్జామ్స్ రాసేసి రిలాక్స్ అయ్యి సరదాగా ఎక్కడికన్నా విహారయాత్రలకు వెళ్ళే టైం అవ్వచ్చు. ఏ టైం అయినప్పటికీ కూడా దేవుడు ఈ వారం ఈ వాక్యం ద్వారా హెచ్చరించే మాట ఏంటంటే, నువ్వు ఎంజాయ్ చేయి, ఒక ప్రక్కన దేవుని పట్ల భయంతో ఉండు అనే మాటను ప్రభు చెప్తున్నాడు. అయితే మన జీవితంలో ఎంజాయ్ చేస్తున్న టైంలో సాతానుడు పొంచి ఉంటున్నప్పుడు, సాతానుడు మనలను ఇది పాపము కాదులే అనే విధంగా మనల్ని ఆకర్షిస్తూ పాపంలో పడేస్తూ ఉంటాడు. అయితే గమనించండి, అందరూ చేస్తున్నారు కదా అని నువ్వు నేను చేయకూడదు. వారు నీ తట్టు తిరగాలి కానీ నీవు వారి తట్టు తిరగకూడదని దేవుని వాక్యం ద్వారా మనతో ప్రభు చెప్తున్నాడు. అయితే పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని నేను దేని చేతను లోపరుచు కొనబడునొల్లను. ఇక్కడ భక్తుడైన పౌలు గారు చెప్తున్నారు, ఏమైనా నేను చేసే స్వతంత్రం ఉంది కానీ అన్నీ కూడా చేయదగినవి కావు. దేవుడు నిన్ను నన్ను స్వతంత్రులుగా సృష్టించాడు. నీవు నేను ఏ పని చేసినా, ఏమి చూడాలనుకున్నా, ఏమైనా చేసే స్వతంత్రాన్ని ప్రభు ఇచ్చాడు. కానీ చేసే ప్రతి దాన్ని బట్టి జాగ్రత్త, నీ జీవితం దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని సత్యాన్ని మర్చిపోవద్దు అన్నాడు. అందులో పౌలు భక్తుడు ఇందాక చెప్పినట్టుగా కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6:12లోను, అదేవిధంగా కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో కూడా అన్నిటి యందు నాకు స్వతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కావు. ఎంటర్టైన్మెంట్ పేరు చెప్పి, హాలిడే లేక వీకెండ్ అని చెప్పి ఏమి చేస్తే నేను దేవునికి ప్రీతికరంగా ఉంటానో, ఏ క్రియలు దేవునికి విరోధంగా ఉంటాయి అనేది మనం చూస్తే
ఆ విషయంలో కూడా భక్తుడైన పౌలు ఒకే మాట అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం చూసినట్లయితే, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఇక్కడ వాక్యం ఒకటే మాట చెప్తుంది, వాట్ ఎవర్ యు డ్రింక్ యు ఈట్ యు డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అంటున్నాడు. నువ్వు ఏమి తింటావో ఏమి త్రాగుతావో ఏమి చేస్తావో చెయ్యి, అది దేవునికి మహిమకరంగా ఉన్నదా లేదని ఒక్కసారి ఆలోచన చెయ్యి. అందుకనే భక్తుడు మహాజ్ఞాని అయిన సొలొమోను ఒక మాట అంటాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. ఒక్కసారి ఈ మాట మనం క్వశ్చన్ చేసుకుంటే, మన కన్నులు చూడాలి అని అనుకున్న అన్ని చూసేసామనుకోండి, అది మనకి మేలుకరమా నష్టకరమా అని ఒకసారి చూసినట్లయితే, మన కన్నులు మంచివి చూడాలనిపిస్తుంది, అపవిత్రమైనది కూడా చూడాలనిపిస్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వ్యభిచారం అంటే వ్యభిచారపు పని చేయడమే కాదు, మోహపు చూపే వ్యభిచారం అనే వాక్యంలో యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట. కాబట్టి గమనించండి, సెలవులు వచ్చినాయి, లేక వీకెండ్ ఫ్రీ టైం ఇది, ఖాళీ టైం ఇది, ఏమన్నా చేద్దాం, బోరు కొడుతుంది, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి అని అనుకుంటున్న టైంలో పలానా చూడాలనిపిస్తుంది, పలానా చేయాలనిపిస్తుంది. కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు, చూడాలనుకున్న అన్నీ చూసేసాడు భక్తుడైన సొలొమోను, మహాజ్ఞాని అయిన సొలొమోను. చివరికి తన జీవితం ఎలాగైపోయింది అంటే, ఏమేమి చూడాలనుకున్నాడో అన్ని చూడడం వల్ల తన జీవితంలో 700 భార్యల్ని 300 మంది ఉపపత్నులను కలిగి చివరికి నా జీవితమే వ్యర్థమన్నాడు మహాజ్ఞాని సొలొమోను. కారణం ఏంటి? తన కన్నులను తన శరీరాన్ని తన కంట్రోల్లో పెట్టుకోలేదు. ఏమి చూడాలనుకున్నానో అన్నీ చూసేసాను అంటున్నాడు. అందుకనే చివరిగా ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ మాట రాయబడి ఉంటది, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. చదవండి, వాక్యంలో మనం చూసాం కదా, ఓ యవ్వనుడా నీ యవ్వనమును బట్టి నీ హృదయం యొక్క సంతుష్టికరంగా నీ కన్నులు ఏమి ఇష్టపడిందో అవి చూడడానికైనా, నీ హృదయం ఏమి ఆశించిందో అది చేయడానికైనా వెనకడుగు వేయకుండా చెయ్యి, హ్యాపీగా ఉండు. అయితే ఆ ఎంజాయ్మెంట్లో, ఆ ఎంటర్టైన్మెంట్లో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీవు చేసే ప్రతి క్రియకు దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు. తర్వాత అధ్యాయం 12వ అధ్యాయం 14వ వచనంలో కూడా ప్రతి క్రియను బట్టి దేవుడిని తీర్పు తీరుస్తాడు, జాగ్రత్త. ఆ మాట, ఆ ఆలోచన నీ మైండ్లో పెట్టుకుంటే నీ హృదయానికి సంతోషకరమైన ఏదన్నా చేయి, పర్వాలేదు. ఒకటే, నా దేవునికి అంగీకారమా కాదా, లేని పక్షముగా నా దేవుడు నన్ను తీర్పులోనికి తెస్తాడు. నేను ఏ పని చేస్తానో దానికి తగ్గట్టుగానే నా జీవితంలో జడ్జిమెంట్ ఉంటుంది, తీర్పు ఉంటుంది. గమనించండి, మనం ఏమి విత్తుతామో ఆ చెట్టే వస్తుంది. మనం మంచిని విత్తుతామా మంచిని కోస్తాం, పాపాన్ని విత్తుతామా పాపం యొక్క ఫలము, శాపము మనం అనుభవించాలి. హ్యాపీగా ఉన్నాం కదా, సరదాగా ఉన్నాం కదా, సరదాలలోనే సాతానుడు మనల్ని అనేకమైన కష్టాలకు గురి చేస్తాడు. ఎప్పుడు మన సరదాని, మన ఫ్రీ టైంని, మన ఎంటర్టైన్మెంట్ టైంని మనం సరైన విధంగా దాన్ని వినియోగించుకోకపోతే సమస్యలన్నీ ఆ సరదాలోంచే పుడతాయి, సమస్యలన్నీ పాపాలన్నీ ఆ సరదాలోంచే పుడతాయి. ఉదాహరణకి బలవంతుడైన సంసోను జీవితం మనం చూసినట్లయితే, సంసోన్ అనే ఒక మహాబలాఢ్యుడు ఉన్నాడు. దేవుని చేత అభిషేకం నొందినవాడు. అతను చిన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క సేవకునిగా ఎన్నుకున్నాడు. అయితే దేవునికి విరోధంగా జీవిస్తున్న కుటుంబాల్లో ఉన్న స్త్రీని ప్రేమించాడు. ఎప్పుడైతే పెళ్లి చేసుకుని హ్యాపీగా గడిపే టైంలో, ఎంటర్టైన్మెంట్ టైంలో ఇక్కడ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకుందాం అనుకున్నాడు. ఏంటంటే, సంసోను సరదాగా చిన్న పొడుపు కథలు వేసుకుందామని చెప్పి సరదాగా స్టార్ట్ అయింది గేమ్. అక్కడ ఎవరెవరికి మధ్య? సంసోనుకి ఫిలిస్తీయురాలైనటువంటి తన భార్య తరపునున్న ఆ దేశస్తుల 30 మంది పెద్దలకి సంసోనుకు పొడుపు కథ వేసాడు. బలమైన దానిలో నుండి తీపి పుట్టెను, తిను దానిలో నుండి తిండి వచ్చాను, దానికి ఏంటి భావం చెప్పండి అన్నాడు. వాళ్ళకి సమయం ఇచ్చారు. ఆ సమయంలో ఆ 30 మంది ఎంత ప్రయత్నించినా ఆన్సర్ దొరకలేదు. ఒకవేళ మీరు చెప్తే మీ 30 మందికి నేను బట్టలు పెడతా, మీరు చెప్పకపోతే మీ 30 మంది నాకు బట్టలు పెట్టాలి 30 జతలు అన్నారు. ఎప్పుడైతే వీరు చెప్పలేకపోయారో ఆ 30 మంది తన భార్యను భయపెట్టి, నువ్వు ఎలాగన్నా నీ భర్తను అడిగి నాకు ఆన్సర్ చెప్పాలని చెప్పినప్పుడు భర్త ద్వారా తెలుసుకుని అది వాళ్ళకి చెప్తే వాళ్ళు వెళ్ళి సంసోనుకు చెప్పినప్పుడు
అన్యాయంగా మీరు చీటింగ్ చేసి నా భార్య ద్వారా తెలుసుకున్నారని చెప్పి చిన్న గొడవ వల్ల పెద్ద గొడవ అయింది. అనేక మంది ఆ యొక్క గొడవలో ఇన్వాల్వ్ అవడం వల్ల మర్డర్లు అయిపోయి ఫిలిస్తీన్ల సమస్తాన్ని సర్వనాశనం చేశాడు. వారు సంసోన్ని భార్యను తీసుకుని వేరే వాడికి పెళ్లి చేశారు. సంసోను వాళ్ళ ఇళ్లను కాల్ చేశాడు. ఆ తర్వాత ఆ స్టోరీ చూసినట్లయితే ఘోరాతి ఘోరమైన పతనానికి సంసోనుతో పాటు ఆ కుటుంబం అంతా కూడా పతనం అయిపోయింది. ఈ గొడవంతా ఎక్కడి నుండి స్టార్ట్ అయిందిరా అంటే సరదాగా ఒక పొడుపు కథ. ఆ పొడుపు కథకు ఒక బెట్. గమనించండి, మనం కూడా అప్పుడప్పుడు ఫ్యామిలీస్తో మనం వెళ్తున్నప్పుడు సరదాగా ఎంటర్టైన్మెంట్ అని చెప్పి బయలుదేరినప్పుడు అందరూ సరదాగా బయలుదేరుతాం. బయలుదేరినప్పుడు ఉన్నంత సరదా ఫేసులు తిరిగి వచ్చినప్పుడు ఉండవు. కారణం ఏంటి? మధ్యదారిలో సరదాలో ఎవరో మాట జారుతారు, ఏదో అవుద్ది, ఏదో ఇష్టం కాని జరుగుతుంది, ఇంటికి వచ్చేటప్పుడు గొడవ. గమనించండి, సాతానుడు దేన్ని క్యాష్ చేసుకుంటాడంటే మనం సరదాగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మన నాలుక మన కంట్రోల్లో ఉండదు, మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు, కాని మాట మాట్లాడే ఛాన్స్ ఉంటుంది, మన హద్దులు మీరి పాపము చేసే ఛాన్స్ ఉంటుంది. ఈరోజు దేవుని వాక్యం చెప్పేది అదే, జాగ్రత్త, నీవు సంతోషంలో ఉన్నను గడగడ వరుకుచు సంతోషించు అని కీర్తనాకారుడు 2వ కీర్తన 11వ వచనంలో చెప్పిన మాటను మనం ధ్యానించాలి. కాబట్టి మనందరి జీవితంలో కూడా రిలాక్సేషన్ అవసరమే, ఎంటర్టైన్మెంట్ అవసరమే. ఆ రిలాక్సేషన్ అని చెప్పి, ఆ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి మనము దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ ఏమవుతుందంటే, దేవుని వాక్యం చెప్తుంది, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించువారు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవునికి మనం హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాం. దేవుని తర్వాత ఏదనండి అని మనం మాటల్లో మాత్రం అంటాం. కానీ మన జీవితంలో ఎంటర్టైన్మెంట్ అని చెప్పి సరదా అని కొన్ని పరిచయం అయినప్పుడు అవి ఎంతవరకు వెళ్ళిపోతాయి అంటే దేవుని కన్నా ఎక్కువగా దానికి విలువ ఇచ్చేసి మన జీవితంలో ఆ యొక్క ఎంటర్టైన్మెంట్ ఒక విగ్రహం అయిపోద్ది. అందుకని యెహెజ్కేలు భక్తుడు అంటాడు, వారి హృదయములలో విగ్రహములు పెట్టుకుని నా ముందు ఎలా విచారణ చేయగలరు? బై కీపింగ్ ఐడల్స్ ఇన్ దేర్ హార్ట్స్ హౌ కెన్ దే ప్రే. వాళ్ళ హృదయంలో విగ్రహాలు నిజంగా విగ్రహం కాదు, నీవు దేన్ని ఎక్కువ ఆరాధిస్తావో, దేన్ని ఎక్కువ ప్రేమిస్తావో అదే నీ హృదయంలో విగ్రహం అంటాడు. కాబట్టి మన జీవితంలో ప్రియులారా, ఎంటర్టైన్మెంట్ అని చెప్పి, సరదా అని చెప్పి, హాలిడే అని చెప్పి, అందరితో గెట్ టుగెదర్ అని చెప్పి మన సరిహద్దులు దాటిపోతూ ఉంటున్నప్పుడు ఆ టైంలో మనం చేసే పాపం అది ఎంత ఎంటర్టైన్మెంట్ 1-2 గంటలు ఉంటుంది, కానీ నీ రెగ్యులర్ లైఫ్ టైంకి అది ఎఫెక్ట్ ఇస్తుందేమో చూసుకో నా సహోదరుడా. సెలవుల్లో ఉండొచ్చు, ఫ్రీ టైంలో ఉండొచ్చు. నీ ఫ్రీ టైంని, నీ సరదా టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియాలి. అందుకనే ఒక బుద్ధిమంతునికి ఒక బుద్ధిహీనుడికి గల తేడా, వాడి యొక్క ఎంటర్టైన్మెంట్లో, వాడి యొక్క ఫ్రీ టైంలో బుద్ధిమంతుడు ఎలాగ ఆడతాడో, బుద్ధిహీనుడు ఎలాగ ఆడతాడో అనేది మనం చూస్తే, మహాజ్ఞాని సొలొమోను ఒక మాట అంటాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనంలో, చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. బుద్ధిహీనుని యొక్క ఆట ఏంటి? బుద్ధిమంతుని యొక్క ఆట ఏంటి? చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నదట. టు డూ ఈవిల్ ఈజ్ ద ఎంటర్టైన్మెంట్ అట వాడికి. మన లైఫ్ లో కూడా బుద్ధిమంతులుగా ఉంటున్నామా, బుద్ధిహీనులుగా ఉంటున్నామా చూడాలి. చెడు చూసుట ఒక ఎంటర్టైన్మెంట్ అవుతుంది మన జీవితంలో. చెడు మాట్లాడుకొనుట ఒక ఎంటర్టైన్మెంట్ అవుతుంది. హితబోధకు మన చెవినివ్వక దురద పుట్టించు చెవులు గలవారే కల్పనా కథల వైపు తిరిగే కాలం వచ్చిందని వాక్యం చెప్తుంది. మంచిని చూడకుండా చెడును చూడడం, ఒక్కొక్కసారి ఎంతగా దేవునిలో మారినా మనము కూడా ఒక్కొక్కసారి బుద్ధిహీనులుగా మారుతున్నామేమో. కనుక ప్రియులరా, ఒక మనిషి ఎప్పుడు పాపం చేస్తాడు, ఎప్పుడు తప్పు చేస్తాడంటే ఎగ్జామ్స్ టైంలోనో, లేక జాబ్ టైంలోనో, అర్జెంటుగా బిజినెస్ అవర్స్లోనో ఎవరు తప్పు చేయరు. ఎప్పుడైతే మన ఫ్రీ టైం ఉంటుందో అప్పుడే తప్పు చేస్తాం. గమనించండి, భక్తుడైనటువంటి దావీదు ఎప్పుడు తప్పు చేశాడు అని మనం చూస్తే, గొప్ప రాజు, దేవుని హృదయానుసారమైన బిడ్డ, చిన్న వయసు నుంచి ఆయన సితారాతో దేవుని స్తుతిస్తే, పరిశుద్ధాత్మతో ఆయన దేవుని ఆరాధించి ఆత్మాభిషేకం కలిగిన వాడు దావీదు. అటువంటి దావీదు కూడా ఒకానొక సమయంలో తప్పు చేసి పాపంలో పడిపోయాడు. అది కూడా వ్యభిచారము, మోహపు కామపు చూపుతో ఒక స్త్రీ స్నానం చేయడం చూసి పాపంలో పడిపోయాడు. ఆ స్త్రీతో వ్యభిచారం చేశాడు. దేవుని భయంకరమైన శిక్షకు లోనయ్యాడు.
అటువంటి దావీదు తన పడిన పాపము ఆ సందర్భాన్ని అంతటిని ఒకసారి మనం చూస్తే ఏ సందర్భంలో అతడు పాపంలో పడ్డాడు అని చెప్తే గమనించండి, ద మోస్ట్ డేంజరస్ టైం ఈజ్ అవర్ ఫ్రీ టైం. ఎప్పుడు ఖాళీగా ఉంటామో, ఎప్పుడు ఫ్రీగా ఉంటామో అదే డేంజరస్ టైం. దావీదు పాపంలో పడింది కూడా అప్పుడే. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనములో దావీదు ఎప్పుడు పాపంలో పడ్డాడో మనకు తెలుస్తుంది. వసంత కాలమున రాజులు యుద్ధమునకు వెళ్ళు సమయమున భక్తుడైన దావీదట అందరిని యుద్ధానికి పంపేసి ఈయన ఒక్కడే ఫ్రీగా ఉన్నాడట. అందరూ యుద్ధానికి వెళ్ళిపోయిన తర్వాత దావీదు ఒక్కడే ఫ్రీ టైంలో సరదాగా మేడెక్కి తిరుగుతున్నాడు. అదే సమయంగా సాతానుడు చూసుకున్నాడు. కరెక్ట్గా ఒక స్త్రీ స్నానం చేస్తుంటే మేడపై నుంచి తన కళ్ళు ఆ స్త్రీ మీద పడేలాగా సాతానుడు దావీదు కంటిని మార్చాడు అటువైపు. ఎప్పుడైతే చూశాడో తన మనస్సు, తన హృదయం అంతా కూడా తన అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాడు. తన స్వాధీనంలో లేదు. ఇంకా సాతానుడు క్యాప్చర్ చేశాడు. అటువంటి నీతిమంతుడైన దావీదే మరొకని భార్యను ఇంటికి తీసుకొచ్చి దారుణంగా పాడు చేసి దేవునికి విరోధమైన పాపం చేశాడు. తన జీవిత కాలం అంతా శిక్ష అనుభవించాడు. గమనించండి మన ఖాళీ సమయం ఎంత భయంకరమైనదో. నేను అంటాను, ఎప్పుడూ కూడా మనం ఖాళీ టైంలో ఒంటరిగా ఉంటే చాలా డేంజర్. ఒంటరిగా ఉన్నామా మనలోకి వచ్చే తొంటర ఆలోచనలే తప్ప మంచి ఆలోచనలు ఉండవు. ఒకవేళ ఒంటరిగా ఉంటే ఏకాంతంగా ప్రార్థనలో ఉండాలి. ఒకవేళ ప్రేయర్ టైం కూడా అయిపోయిందంటే ఇంకా ఖాళీగా ఉన్నాము అంటే టీవీ ముందో, ఇంటర్నెట్ ముందో, సెల్ ఫోన్ ముందో కూర్చున్నామా మన థాట్స్ పవిత్రంగా ఉండవు. ఖచ్చితంగా పెండ్లైన వారైతే ఫ్యామిలీతో ఎప్పుడు కూడా ఉండడానికి ప్రయత్నించాలి. ఒక ఫ్యామిలీకి దూరంగా ఉంటే నాకన్నా ఒక మంచివాడు, అంటే నాకన్నా పవిత్రంగా దైవ భయం కలిగిన మరొక వ్యక్తి నా పక్కన ఉంటే నేను పాపం చేయడానికి నేను ధైర్యం చేయను అనే సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఐదర్ నేనన్నా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోవాలా, ఆ వ్యక్తినన్నా నా దగ్గర రప్పించుకోవాలా. ఒంటరిగా ఎప్పుడు ఉండకూడదు. అందుకని యేసు ప్రభు శిష్యుల్ని కూడా 12 మంది శిష్యుల్ని కూడా ఇద్దరిద్దరుగా పంపించాడు. తర్వాత 70 మంది శిష్యుల్ని కూడా ఇద్దరిద్దరుగా పంపించాడు. ఒంటరిగా ఎవరిని పంపలేదు. ఎందుకని? ఒకళ్ళ థాట్స్ డైవర్ట్ అవుతుంటే ఇంకొకరు బలపరచాలి. గమనించండి, ఎప్పుడు కూడా మనం ఒంటరిగా ఉండకూడదు ఒకటి. రెండవది, పని ఉన్నప్పుడు ఆ పని మానేసి ఒంటరిగా కూర్చోవడం ఇంకా డేంజర్. దావీదు గారి జీవితంలో అదే జరిగింది. ఖాళీగా ఉంటే ఖాళీగా ఉండొద్దని కాదు, మనకి ఖాళీ అవసరం, మనకి ఫ్రీ టైం అవసరం. ఆ యొక్క ఫ్రీ టైంని ఎలా గడపాలో కూడా మనం తెలుసుకోవాలి. దేవుడైన యెహోవా 7 రోజుల్లో 6 రోజులు సర్వ సృష్టిని సృష్టించి 7వ రోజుని విశ్రమించాడు. విశ్రమించాడంటే దేవుడు అలసిపోయి విశ్రమించడం కాదు. ఆయన విశ్రమించడం అంటే ఏంటి అంటే 6 రోజులు ఆయన చేసిన సృష్టిని ఆనందించాడు. సృష్టిని అనుభవించి ఆయన చేసిన సృష్టికి మంచి ముద్ర టైటిల్ ఇచ్చాడు. వెరీ గుడ్ అనే మాటలు ఇచ్చాడు. ఆ 6 రోజులు ఆయన చేసిన ఫలాన్ని ఆయన చూసి ఆనందిస్తూ అనుభవించాడు. నీ జీవితంలో నా జీవితంలో కూడా 7వ రోజుని రిలాక్స్ అవ్వాలి, లేకపోతే సాటర్డే సండే రిలాక్స్ అవ్వాలి అంటే ఏంటి అంటే చేసిన ప్రతి పనిని బట్టి ఆనందిస్తూ దేవుడు నాకు ఇచ్చిన కుటుంబంతో నేను ఆనందించాలి. అంతేకాని 6 రోజులు ఫ్యామిలీతో ఉన్నాం, 7వ రోజుని బయటికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేద్దాం వేరే వాళ్ళతో అంటే దట్స్ నాట్ ద రైట్ వే. ఎప్పుడన్నా ఎంజాయ్మెంట్ అనేటప్పటికీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడైతే ఫ్యామిలీని ఒక చోట పెట్టి దూరంగా ఉండి ఒక్కలమే సరదాగా వెళ్తామో వెరీ డేంజరస్. దావీదు లాంటి పరిశుద్ధుడే శోధింపబడ్డాడనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ప్రియులరా, సరదాగా స్టార్ట్ అయింది మన యొక్క ఎంటర్టైన్మెంట్ చివరికి పాపముతోనూ ఘోరమైనటువంటి అపవిత్రమైన క్రియలతోనూ ముగిసి మన జీవితం దుఃఖానికి గురవుతుంది. మన రిలాక్స్ టైంలో, మన ఫ్రీ టైంలో మేల్కొందాం, దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నన్ను ఎంజాయ్ చేయమన్నావు, నేను సంతోషిస్తే నువ్వు సంతోషించే దేవుడు, ఎలా ఎంజాయ్ చేయాలి నాకు చెప్పండి, నా ఫ్యామిలీతో ఏం చేయాలి, ఎంజాయ్మెంట్ అనే పేరుతో, ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో ఏ విధంగా నేను జీవిస్తే నీకు సంతోషకరం అనే మాటను మనం ప్రభువుని అడిగితే బైబిల్లో చక్కటి ఆన్సర్ ఉంది. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో భక్తుడైన పౌలు అంటాడు, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. దేని మీద ధ్యానముంచుకోవాలట? ఎదర్ ఫ్రీ టైంలో కానీ, రెగ్యులర్ టైంలో కానీ, హాలిడే టైంలో కానీ, ఎప్పుడైనా మన బిజినెస్లో కానీ, మన ఎంటర్టైన్మెంట్లో కానీ దేని మీద మనం మనసు ఉంచుకోవాలట? ఏది పవిత్రమో, ఏది రమ్యమైనవో, ఏది ఖ్యాతి కలిగినవో, ఏవి నీకు ఘనతనిస్తాయో
టైం అయిపోయిన తర్వాత దాని ఫ్రూట్ ఏది నీకు మేలుకరంగా ఉంటుందో దాని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి, దాని మీద మనసు పెట్టుకో అని వాక్యం చెప్తుంది. అంతేకాని ఏవైతే దేవునికి విరోధకరమైనవో, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చెప్పినట్టుగా దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించువారు అనే మాటలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. చివరికి ఫస్ట్ ప్లేస్లో పెట్టిన దేవుణ్ణి ఎప్పుడైతే ఒకటి మనకు పరిచయం అయ్యి అది మనల్ని ఇంకా 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 ఆకర్షణగా చేస్తుందో, అది ఒక త్రాగుడు అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, పోర్నోగ్రఫీ అవ్వచ్చు, టీవీ సినిమాలు అవ్వచ్చు, అవి ఎంతవరకు మనకి క్లోజ్ అయిపోతూ ఉంటాయంటే చివరికి దేవుణ్ణి కూడా ప్రక్కన పెట్టి అవి లేకపోతే ఉండలేను అనే స్థితికి మనము వెళ్ళిపోతూ ఉంటే మన జీవితం ఎలాగైపోద్దంటే ఒకప్పుడు స్ట్రాంగ్గా ఉన్నా నువ్వు దేవునిలో అలా దిగజారిపోతూ ఉంటుంది. లోకాన్ని ప్రేమించిన వారు దేవుడు అంటున్నాడు, ఫ్రెండ్షిప్ విత్ దిస్ వరల్డ్ ఈజ్ ఎన్మిటీ విత్ గాడ్. ఈ లోకముతో స్నేహము, దేవునితో వైరం అని నీకు తెలీదా? దేవునితో వైరం, దేవునితో శత్రుత్వం. యాకోబు భక్తుడు అంటున్నాడు 4:4, లోకానికన్నా ఫ్రెండ్ అవ్వు, దేవునికన్నా ఫ్రెండ్ అవ్వు. ఈ లోకముకి నువ్వు ఫ్రెండ్ అయితే, అంటే ఈ లోకానికి నువ్వు ఈ ఎంటర్టైన్మెంట్ నువ్వు క్లోజ్ అయ్యి దేవునికి నువ్వు దూరం అయితే నీ జీవితము దానికి బానిసత్వంలోని గురైపోతావు అనే సత్యాన్ని దేవునికి వాక్యం చెప్తుంది. అందుకనే యేసు ప్రభు ప్రసంగంలో ఒక మాట అంటాడు, లోకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనంలో, లోతు భార్యను జ్ఞాపకం చేసుకో అంటాడు. పాత నిబంధన గ్రంథంలో ఎక్కడో ఆది కాండంలో ఉన్న లోతు అనే వ్యక్తి గురించి అనేక వేల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు అంటున్నాడు, రిమెంబర్ హెర్ అంటున్నాడు దేవుడు. లోతు పరిశుద్ధుడా, అతని భార్య పరిశుద్ధురాలా అంటే లోతే పరిశుద్ధుడు. ఒక పరిశుద్ధుడిని జ్ఞాపకం చేసుకోవడం మానేసి ఒక పాపిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఎందుకు దేవుడు? లోతు భార్యని చూడు ఎలా నాశనం అయిపోయిందో. కారణం ఏంటి? ఈ లోకాన్ని ప్రేమించింది. సొదొమ గొమొర్రా పట్టణము పాపంతో నిండిపోయిన పట్టణంలో నుంచి వీరిని బయటికి తీసుకొస్తే మీరు వెనక్కి తిరిగి చూడొద్దు, శాపగ్రస్తులు అవుతారని దేవుడు ఆజ్ఞ చెప్పినా ఆ లోకమును ప్రేమించిన లోతు భార్య వెనక్కి తిరిగింది, సర్వనాశనం అయిపోయింది. గమనించండి, సొదొమ గొమొర్రా లాంటి పాపపు పట్టణములో పరిశుద్ధంగా ఉన్న కుటుంబము అయితే లాభం ఏంటి? ఈరోజు దేవుని మాట నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఎంత పరిశుద్ధమైన కుటుంబంలో పుట్టి, ఎంత పరిశుద్ధునిగా పెరిగినా, నువ్వు పెరుగుతున్న నీ ఆత్మీయ జీవితంలో ఒక్కసారి లోకమునకు నువ్వు ఆకర్షింపబడితే మరలా దేవుని ట్రాక్లోకి రావడం చాలా కష్టం. ఈరోజు ఒక్కసారి గమనించుకో, ఏది నిన్ను ఆకర్షిస్తున్నది ఎక్కువ? లోకములు అన్నీ ఆకర్షణగానే ఉంటాయి, కానీ దేవుని కంటే ఎక్కువ ఏది ఆకర్షిస్తుంది నిన్ను? అందుకనే యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి యేసు ప్రభుని అడుగుతాడు, పరలోకానికి వెళ్ళాలంటే, నిత్య జీవముకి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అన్నప్పుడు యేసయ్య అన్నాడు, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది తెలియదు అంటే, మొత్తం ధర్మశాస్త్రం వాక్యం ఏం చెప్తుందో సమస్తం చెప్పేశాడు. వాటన్నిటి ప్రకారంగా నేను ఉంటున్నాను ప్రభువా, నేను నిత్య జీవానికి నేను వెళ్ళగలనా అన్నప్పుడు లూకాసు వార్త 18వ అధ్యాయం 22వ వచనంలో ఒకే ఒక మాట అంటాడు యేసయ్య, ఇంకా నీలో ఒకటి కొదువై ఉన్నది అన్నాడు. ఆ ఒకటి కొదువులో నుంచి నువ్వు బయటకు వస్తే నీవు పరలోక రాజ్యానికి, దేవుడు నీకు వాగ్దానం చేసిన ఆ యొక్క ఎటర్నిటీకి, నిత్య జీవానికి నువ్వు వారసుడు అవుతావు అన్నాడు. ఏంటి ఆ ఒక్కటి కొదువైనదంటే, అతని హృదయము డబ్బు మీద ఆశతో నింపబడి ఉన్నది. ఎందుకంటే అతడు మిగుల ధనవంతుడు కనుక డబ్బు విడిచిపెట్టుకోవాలనే ఒక్క మాటకి వ్యాకులు పడి చింతించి వెనక్కి వెళ్ళిపోయాడు. పరలోకమైన వద్దు, నేను వదులుకుంటాను, కానీ ప్రస్తుతం ముందున్న ఈ డబ్బు నేను విడిచిపెట్టుకోలేను. గమనించండి, ఈ లోకంలో ఉన్న ఆకర్షణలు అనేకమైన ఉన్నాయి. దేవుని వాక్యం చెప్తుంది, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లో, ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అయితే కళ్ళతో చూసే నేత్రాశ అనే ఈ ఎంటర్టైన్మెంట్ కంటికి చాలా ప్లెజర్ఫుల్గా, సుఖంగా ఉన్న వాటికి మనం బానిసలు అయిపోతూ ఉంటాం. చూడకూడదు అనుకుని కూడా అవి చూడకుండా ఉండలేం. శరీరాశ, బలహీనతలు, రకరకాలైనటువంటి టెంప్టేషన్స్, అదేవిధంగా జీవపు డంబం, మన డాంబిక జీవితం, మన డబ్బు, మన హోదా, వీటికి ఎప్పుడైతే మనము బానిసలం అయిపోతామో దేవునికి మనం దాసులము కాలేం. గమనించండి, ఒక్కొక్కరిని ఒక్కొక్కటి ఆకర్షిస్తున్నది. ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడే మాట ఏంటంటే, ఈ లోక సౌఖ్యాలకి దేనికైతే నువ్వు బానిస అయిపోయావో ఆ బానిసత్వం నిన్ను నిత్య జీవంలో నుంచి, దేవుని యొక్క ప్రేమలో నుండి, దేవుని విశ్వాసములో నుండి నిన్ను బయటికి లాగేస్తుందనే సత్యాన్ని తెలుసుకోవాలా. ఒకప్పుడు నువ్వు బలమైన క్రైస్తవుడు అవ్వచ్చు, నువ్వు దేవునికి అత్యున్నతమైన ప్రాధాన్యత ఇచ్చిన వాడు అవ్వచ్చు. ఈ మధ్య కాలంలో నీకు లోకాశలు నీలో ప్రారంభమవ్వచ్చు.
ఈ మధ్య కాలంలో ఏదో ఒక స్నేహితుడు ఒక స్నేహితురాలు నీకు పరిచయం అవ్వచ్చు. ఈ మధ్య కాలంలో ఒక కొత్త అలవాటు నీకు పరిచయం అవ్వచ్చు. ఇంతకాలము నీ ఆత్మీయ జీవితాన్ని ఒక వ్యక్తి స్నేహం ద్వారా ఇంతకాలము నువ్వు జీవించిన ఆత్మీయ జీవితం పతనం అయిపోద్ది. ఒక కొత్త అలవాటు ద్వారా ఈ లోకానికి అలవాటు పడిన నీవు ఒక్కసారి దేవునికి దూరం అయిపోతావు. చివరిగా బైబిల్లో ఒక వ్యక్తి గురించి మనం ధ్యానించుకుందాం. దేమా అనే వ్యక్తి గురించి ధ్యానించుకుందాం. ఎవరు ఈ వ్యక్తి అంటే, అపోస్తులైన పౌలు గారితో పాటు ఎంతో త్యాగపూర్వకంగా దేవుని సేవ చేసిన వాడు, దేవుని కొరకు శ్రమ అనుభవించడానికి వెనకడుగు వేయకుండా ముందుకెళ్ళిన వాడు. అందుకనే ఫిలెమోనుకు రాసిన పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది, అందులో 24వ వచనం. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లోకా వందనములు చెప్పుచున్నారు. ఈ దేమా ఎవరితో సమానంగా చేసాడంటే, ఆయనతో పాటు సమానంగా పరిచర్య చేస్తున్న లోకాతోనూ, మార్కుతోనూ, అరిస్తార్కుతోనూ సమానమైనటువంటి నా జత పనివాడు దేమా. నిజమే, దేమా కూడా ఎంతో నమ్మకంగా పరిచయం చేశాడు. దేమాలో 3 స్టేజెస్ మనం చూడొచ్చు. ఏ ఉన్నతమైన క్రైస్తవ్యం నుంచి దేమా ఎలా క్రిందకు పడిపోయాడో చూద్దాం. మొట్టమొదటిగా స్ట్రాంగ్ క్రిస్టియన్గా ఉన్నాడు. బలమైన క్రైస్తవునిగా, విశ్వాసిగా ఉన్న దేమా ఈ లోకాశలకు, లోక ఆకర్షణలకు కొంచెం శోధింపబడ్డాడు. తర్వాత స్టేజ్ ఏంటంటే సైలెంట్ అయిపోయాడు. స్ట్రాంగ్ క్రిస్టియన్ అలా సైలెంట్ క్రిస్టియన్ అయిపోయాడు. 3వ స్టేజ్ ఏంటంటే మిస్సింగ్ క్రిస్టియన్, దేవుడి నుంచి దూరం అయిపోయాడు. కారణం ఏంటి? ఇందాక నుంచి చెప్తున్నాను కదా, లోకము, ఎంటర్టైన్మెంట్, రకరకాలైనటువంటి ఆకర్షణ. ఇక్కడ నా జత పనివాడు అని ఉన్నతమైన హోదా ఇచ్చాడు. తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక వచ్చేటప్పటికి 4వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, లోక అను ప్రియ వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. ఇక ఫిలెమోనుకు రాసిన పత్రికలో పౌలు చెప్పినప్పుడు నా జత పనివాడు అంటే స్ట్రాంగ్ క్రిస్టియన్గా ఉన్న దేమా కొలస్సీల దగ్గరికి వచ్చేటప్పటికి సైలెంట్ క్రిస్టియన్ అయిపోయాడు. ఇంతకుముందు అంత స్ట్రాంగ్గా లేనట్టున్నాడు. అందుకనే దేమా కూడా మీకు వందనములు చెప్తున్నారు. ఇంకా తర్వాత 3వ స్టేజ్ వచ్చేటప్పటికి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ దేమా గురించి పౌలు ఏమన్నాడు? దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను. ఈ వరల్డ్లీ ప్లెజర్స్కి అలవాటు పడ్డాడు. వెంటనే దేవుని కొరకు అతడు చేయవలసిన సేవను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు బలమైన క్రైస్తవుడే, ఒకప్పుడు పౌలుతో పాటు సమానమైన తోడి దాసుడే. అలా నెమ్మదిగా సైలెంట్ అయ్యాడు. ఆ తర్వాత చివరికి విడిచి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? ఈ లోకానుసారమైన జీవితానికి ఆకర్షింపబడ్డాడు. అందునే పౌలు ఈ యొక్క తిమోతి అనే భక్తుల్ని హెచ్చరిస్తూ మేల్కుంటూ, నాయనా, దేమా లాంటి గొప్ప దైవ సేవకుడే చివరికి ఇహలోకాన్ని ప్రేమించి వెనక్కి వెళ్ళిపోయాడు. నా సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఈ లోక సంబంధమైనవి మనకి చాలా కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా మనం ఖాళీగా ఉన్నప్పుడు, హాలిడేలో ఉన్నప్పుడు, వీకెండ్లో ఉన్నప్పుడు చాలా ఆకర్షణలు మనకు కనబడతాయి. ఈ లోకానుసారంగా జీవిస్తున్న వారి జీవితాలు మనం కూడా అలా ఉండాలి అనే తలంపులను నడిపిస్తాయి. కానీ ఎప్పటికప్పుడు మనం మేల్కొందాం. నా జీవితాన్ని మరీ లోకానుసారంగా వెళ్తున్నానేమో, నా బౌండరీస్ దాటేస్తున్నానేమో, నా ఆత్మీయ జీవితం కన్నా ఇహలోక సంబంధమైన వాటి మీద నాకు ప్రేమ ఎక్కువైపోతుందేమో అని మనం చెక్ చేసుకుందాం. మనకి ఫ్రీ టైంలో దేవునికి ప్రీతికరంగా ఉందాం. మన రహస్య జీవితంలో మన పరిశుద్ధతను కాపాడుకుందాం. మన శరీరాన్ని అణిచి దేవునికి చిత్త ప్రకారంగా ముందుకెళ్దాం. నువ్వు బిజీగా ఉన్నా, నువ్వు ఫ్రీగా ఉన్నా, నా దేవుని చిత్తమును నేను ఎరిగిన వాడినై, నేను చేసే ప్రతి క్రియకి, నేను చూసే ప్రతి చూపుకి నా దేవునికి నేను లెక్కప్పు చెప్పుకోవాలనే భయముతో మనం ముందుకు వెళ్దాం. ప్రియులారా, ఈ విధంగా జీవిస్తే యేసు ప్రభు నీకు నాకు చేసిన వాగ్దాన ప్రకారంగా ఆయన నిత్యమైన పరలోకానికి వారసులం అవుతాం. ఈ భూమి మీద మనం బ్రతికినున్నంత కాలము మనం చేసే ప్రతి సాక్రిఫైస్కి దేవుడు పరలోకములో మాత్రమే కాదు, ఈ భూమి మీద ప్రతి పాపం మీద దేవుడు మనకి జయమిస్తాడు. ఈ జయ జీవితాన్ని ముందుకి కొనసాగిద్దాం. మనం పరిశుద్ధంగా జయ జీవితంలోనికి ముందుకు వెళ్తే బాధపడేవాడు, అసూయ చెందేవాడు సాతానుడు. వాడు ఎలా పడేద్దామో మరలా మన పాపాలని ఛాన్స్ తీసుకుంటాడు. మనం హ్యాపీగా ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఛాన్స్ తీసుకుంటాడు. కాబట్టి గమనించు, మన జీవితంలో నేను అనుకుంటాను 5 అట్లకే చోటు ఉండాలి. 1 ప్రార్థనకి, 2 కుటుంబానికి, 3 మన పనికి, 4 పరిచర్యకు, 5 నిద్రపోవడానికి. దీనికి తప్ప ఇంకొక దానికి సమయం ఇచ్చామంటే మన ఒంటరితనంలో సాతానుడు
మనం ఖాళీ సమయంలో సాతాను మనం మృంగడానికి చూస్తాడు కనుక మెలకువగా ఉండి ప్రార్థనలో బలపడదాం. నిత్యము దేవునికి ప్రీతికరంగా జీవించి దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన ఫలాలను మనం అనుభవిద్దాం. నిత్యరాజ్యానికి వారసులం అవుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి వాక్యం విన్న నిన్ను నన్ను యేసయ్య యొక్క బాటలో నడిపించి మనల్ని రక్షించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ధ్యానించిన వాక్యములో మేము ఏమైనా తప్పుగా ధ్యానిస్తే మమ్మల్ని క్షమించండి. నీ వాక్య ప్రకారముగా ప్రభువా, మేము ఖాళీగా ఉన్న సమయంలోనూ ఒంటరిగా ఉన్న సమయంలోనూ సాతానుడు నాయన అపవిత్రమైన తలంపులను, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన క్రియల్లోనికి మమ్మల్ని శోధిస్తూ ఉంటుండగా వాటిని జయించే శక్తిని మాకు దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో నీ రక్షణ కార్యము జరిపించి రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారి విశ్వాసాలను బలపరిచి నీ పరిశుద్ధతలో బలపరిచి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించుగాక.